మరి అసలు ఇక్కడ గుడి పడుతుందా, గుడి కడతామా అనే ఆలోచన ఎవరికి లేదు. కానీ ఫస్ట్ వేరే వచ్చింది ఆలోచన, ఇక్కడ గుడి కట్టాలి అనేది. ఆలోచన వచ్చిన తర్వాత ధర్మార్ గారి పెద్దలు సంప్రదించి జాగ విషయంలో మాట్లాడుకొని ఒప్పించుకొని ముందుకెళ్దామని ఇక్కడ ఖాళీ పెద్దల్ని కొంతమంది విచారం చేసి ఇంటింటికి వెళ్ళి దీని గురించి చెప్పి ముందుకెళ్ళిన తరుణంలో చిన్నగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంత అయింది గుడి అంటే కూడా ఎవరికి నాకే నమ్మశక్యంగా అవ్వట్లేదు. మరి రోజు కూడా భక్తులు, నేను షార్ట్లో చెప్తాను, ఎక్కువ చెప్పను, ఇంకా జరిగే విషయాలు అందరికీ తెలుసు కాబట్టి భక్తులు అనేది పెరిగిపోతూ ఉన్నారు రోజు రోజుకి. ఒక తిరుపతి అనేది ఎన్నో సంవత్సరాలు వచ్చింది ఆ పేరు అనేది. ఒక షిరిడి సాయిబాబా అనేది పేరు వచ్చింది, ఒక కొండగట్ట ఆంజనేయులు అనే పేరు వచ్చింది, ఒక వేములవాడ పేరు వచ్చింది. అట్లనే దీనికి కూడా పేరు వస్తుంది, ఇంకా పేరు వస్తుంది. ఎప్పుడు ఇంకా రానున్న రోజులు ఇంకా పేరు వస్తుంది. ఆ పేరు అనేది మనం ఇక్కడెక్కడ తిరుగుతుంది కాబట్టి మనకు తెలియదు. మనలోనే అందరం తిరుగుతున్నాం, మంచి వాళ్ళని గుర్తించలేము. మనం గుర్తించబడేసరికి వాళ్ళ టైం అయిపోతుంది. అట్లనే ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాడు, వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాడు. ఇక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి, మంచి మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి. వాళ్ళు వచ్చేది మొక్కుకుంటే మా పిల్లాడు బయటికి వెళ్ళాలి, మా పిల్లాడు పాస్ కావాలి, మా పిల్లాడి వీసా కావాలి, మా పిల్ల పెళ్లి కావాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కాబట్టి తన సొంత అనుభవంతో వచ్చి ఇక్కడ ప్రతి కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చి అక్కడ వాళ్ళ కోరిక నెరవేరిన సందర్భంలో ఇంకా 10 మందిని తీసుకొచ్చి దీని యొక్క ప్రాచుర్యాన్ని వివరిస్తున్నారు. కాబట్టి ఇంతమంది భక్తులు వస్తున్నారు. ఓన్లీ మౌత్ పబ్లిసిటీ మాత్రమే. ఇక్కడ మౌత్ పబ్లిసిటీ కూడా ఇంతమంది అవుతున్నారు. మొన్న అన్నం పెడితే 3000 మంది పైకి వచ్చి అప్పుడప్పుడు వండి పెట్టాలంటే ఎవరు చెప్పలేదు. అన్ని ప్రతి దగ్గర సాయిబాబా గుడి దగ్గర కూడా అన్నదానాలు జరిగినాయి, అక్కడికి భక్తులు పోయారు. కానీ ఇక్కడికి ఎంతమంది ఎందుకు వచ్చారు? ప్రాముఖ్యత ఉంది కాబట్టి, కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి. గుడి కట్టడం ఒక విధానం అయితే గుడిని మెయింటైన్ చేయడం కూడా పెద్ద పని. అసలు గుడితో పోరు చాలా మంది. దాని దీపదైవ నైవేద్యాలు కానీ కాంకారాలు కానీ జరగవలసినవి కానీ అంతా శాస్త్రపరంగా జరగాలి. ఆ శాస్త్రపరంగా చేసినప్పుడే గుడి విరాజిల్లుతుంది. ఆ విరాజిల్లడానికి కారణం భక్తులు, కొంతమంది దాతలు, విరాజించేటోళ్ళు మంచి మనసుతోటి ముందుకు నడిపేయాలని చెప్పేసి వేరన్న కానీ మన దీన్ని సంస్థ నడిపేటోళ్ళు కానీ ప్రెసిడెంట్ మొన్నే చేయడం జరిగింది. ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వాళ్ళు కానీ ముందుకు వెళ్తున్నారంటే మనందరి మంచి మనసుతోటి దీవెనతోటి ముందుకెళ్తున్నారు. ఏవైనా తక్కువైనా కూడా ఆయన సొంతంగా పెట్టుకొని వేరన్న గారు చలో అని చెప్పి నాకు భగవంతుడు ఇస్తున్నాడు, మంచి జరుగుతుంది అని ముందుకు వెళ్ళిపోతున్నాడు. నాకు వాళ్ళు ఇస్తే ఉండిలో డబ్బులు రావాలి, ఎవరు ఇస్తే రావాలి, నాకు గూగుల్ పే కొట్టాలి, ఫోన్ పే కొడితే చేస్తా, లేదా షాప్లో పోయి అప్లై చేస్తా అన్నట్టు లేదు. ఈ గుడిని ఏంటంటే ఇంత దూరం రావడానికి ప్రధాన కారణము వేరన్న గారు. ఒకవైపు భక్తిభావం శివాలయం నడుతున్న ధర్మాజ్ సార్ గారు, మళ్ళా భక్తిభావం ముందుకు వెళ్ళడానికి కారణమైనటువంటి సామిరెడ్డి గారు, ప్రచారంగా కూడా ఆయన కనపడ్డా కానీ చెప్తున్నాం కొంచెం నాకు జమ చేయగలుగుతాడు, భక్తిని పెంపొందించగలుగుతాడు, ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇట్లా అందరూ మీరు కూడా ప్రతి ఒక్క సేవ చేసుకోవాలి కదా. ఇక్కడ సేవ చేయకుండా ఏమైనా అవుతుందా? కాదు కదా. మన ఇంట్లో మనం నలుగురు కలిస్తేనే పని అవుతుంది. గుడి అంటే సమాజం అంటే అభివృద్ధి అంటే దైవం కలిస్తేనే అవుతుంది. ఆ దైవం అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళి ఆయన కావాల్సిన ఏర్పాటు చేసుకొని ఆయన మన ఆత్మగా భావించి మనం సంతోషపడినప్పుడే ఈ గుడి దేవుడు సంతోషపడతాడు. కాబట్టి ఏంటంటే ఇంకా ముందు చాలా చేసే ఉన్నాయి కార్యక్రమం. మొన్న అక్కడ అన్నదానం సరిపోలేదు, ఎట్లా ఆలోచన చేస్తున్నాడు. ఇంకా కూడా ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, మనం అందరినీ సంప్రదించి ముందుకెళ్దాం అనేది ఆలోచన ఉన్నది. మనం ఎంత ఆలోచన చేస్తున్నా ఆయన అంశ ఆధీనం లేనిది ముందుకు వెళ్ళాం. ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంచి మనసుతోటి ముందుకు వచ్చేసి ఈ రోజు ఇంత టైం కేటాయించామంటే ఎన్నో పనులు వచ్చినామంటే ఆయన ఆజ్ఞ, దత్తాత్రేయ ఆజ్ఞ, సాయిబాబా ఆజ్ఞ. ఇక్కడికి వచ్చినామంటే అవునా కాదా, ఒప్పుకుంటారా లేదా? ఆజ్ఞ ఉంది కాబట్టి వచ్చినాం. ఇంకా మంచి పని చేయాలని తప్పని ఉంటుంది మనకి. ఎట్లా చేయాలో తెలియదు. ఒక వేదిక మీద చర్చించుకుంటే మంచి పని ముందుకు వెళ్దాం. మన శాస్త్రి గారు ఫస్ట్ నుంచి మనకు చెప్పారు, ఆయన ప్రతి దాంట్లో ముందున్నారని. ఆయన కూడా మంచి పని కానీ ముందు నాకేం అవకాశం వస్తే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అట్లాంటి మీరు కూడా అందరూ వెయిట్ చేస్తారు. నాకు భగవంతుడు ఏమో సంకల్పం కల్పిస్తాడో, అవకాశం ఏమిస్తాడో, నాకు ఆయన ఆజ్ఞ ఏం చేస్తాడో అని చెప్పి ముందుకు వెయిట్ చేస్తారు. కానీ నేను చెప్పినా, ధర్మాసరావు సార్ చెప్పినా, సామిరెడ్డి గారు చెప్పినా, వేణు గారు చెప్పినా, మీరు చెప్పినా, మీలో ఎవరు చెప్పినా ఆ ఆజ్ఞ అనేది భగవంతుని ఆజ్ఞగా భావించి ఏ పని మనకు అప్పచెప్పినా ఈ గుడికి డెవలప్మెంట్ లో భాగంగా ముందుకు వెళ్తామని, ఎన్ని అడ్డంకులు ముందుకు వచ్చినా కూడా ముందుకు సాగుతామని, ఎంత
అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తామని, ఇంకా రానున్న రోజుల్లో ఒక తిరుపతి టైంలో, సిటీ సంస్థానం టైంలో దీనికన్నా మంచి వైబ్రేషన్స్ ఉంది, మంచి ముందుకెళ్తుంది, ఈ శంకర్ నగర్ అనేది విరాజిల్లుతుందని చెప్పేసి రానున్న రోజుల్లో మీ గుడిలో నేను నాకున్న అనుభవాల ప్రకారం నేను చెప్తున్నాను. నా భగవంతుడు అనిపిస్తున్నాడేమో నాకు తెలియదు. ఆ రకంగా నేను ప్రిపేర్ అయ్యి కూడా ఏం రాలేదు, ఉన్న పరంగా మాట్లాడుతున్నాను కాబట్టి ఆయన ఆజ్ఞని నా ద్వారా పలికిస్తున్నాడని నేను అనుకుంటున్నా. ఏది ఏమైనా 600 136 అయినా ప్రాణాలు పోయినా కూడా ఈ గుడి కోసం మేము వీరన్న గారు వెనుకుంటాము, ధర్మా సార్ వెనుకుంటాం అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాము. మీరు కూడా అందరూ సహకారం చేయాలని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ నేను శంకర్ నగర్లో 94వ సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నాను. ఈ ఏరియా ఖాళీగా ఉంది, ఏమీ ఉంది కాదు. ధర్మరాజు గారు నా గుర్తులకు పట్టు శనివారం రాజు, మాది బుధవారం డ్యూటీ. ఏంటి దొంగల కాపలా కోసం కర్రలు కట్టుకుని తిరిగేవాడు. ఈ గట్ల మీద కూర్చునేవాడు. కూర్చుని అక్కడ వెంకటేశ్వర గారు, పోలీస్ వెంకటేశ్వర గారు ఉన్నారు, వారింట్లో దొంగలు పడ్డారు. వారింట్లో దొంగలు పడిన తర్వాత వారి ఇంటి దగ్గర కూర్చునేవాడు కర్ర కొడుతూ. కరెక్ట్గా ఒక 5-6 సంవత్సరాల పాటు చాలా రకమైనటువంటి కష్టం అందరూ పడ్డారు. ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా. నేను స్కూల్కి వెళ్తూ ఉంటే రోడ్డు మీద చెప్పులు కనిపించేవి, హవాయి చెప్పులు. ఆ చెప్పులు చూసేవాడు. ఎందుకోసం అనమాట, ఆ చెప్పులు ఆదివారం నాడు అంటించి మొత్తం అన్నీ ఈ మొక్కలన్నీ తగిలేసేవాడు. చంద్రబాబు నాయుడు ఏదో 92, 93లో, 94, 96లో